కుమ్మర భీమునికి స్వామివారంటే ఎరలేని భక్తి. అతను చేసే ప్రతి పనిలోని స్వామివారిని తలుచుకోకుండా చేసేవాడు కాదు. ఆ కుమ్మర భీముడు స్వామివారి నైవేద్యానికి కావలసిన మట్టి కుండలను తయారు చేసి తిరుమలకు పంపేవాడు. అలా తను రోజు మట్టి కుండలను పంపాల్సి వచ్చేది. ఎల్లప్పుడూ అతని చేతులు మట్టిలోనే ఉండేవి. ఒకరోజు కుమ్మర భీముడు స్వామివారిని తలుచుకుంటూ, స్వామి, నీ నైవేద్యానికి కావలసిన కుండలు దండిగా తయారు చేసి రేపు నీ దర్శనానికి వస్తాను స్వామి అని మొక్కుకుంటాడు. కానీ అలా ఎన్ని కుండలను చేసినా అవి ఆ రోజుటికే సరిపోయేవి. అలా కొన్ని నెలలు గడిచిపోయినా స్వామివారి దర్శన భాగ్యం ఆ పేదవానికి కలగలేదు. అలా స్వామివారిని చూడాలన్న తపన పెరిగిపోయిన పేద కుమ్మరి వాడు చెక్కతో స్వామివారి ప్రతిరూపాన్ని తయారు చేసి తన కుమ్మరి సారి పక్కన చిన్న దిమ్మిపై స్వామివారిని ఉంచి అనునిత్యం స్వామివారిని మనసారా తలుచుకుంటూ ఏనాటికైనా స్వామివారి దర్శనం కలగకపోదా అని ఆతృతగా ఎదురు చూసేవాడు. తన స్థాయికి తగినట్టు స్వామివారికి పెరుగన్నంతో నైవేద్యం సమర్పించి ఆ మట్టి చేతులతో అందమైన తులసి దళాలను తయారు చేసి స్వామి పాదాల చెంత ఉంచేవాడు. ఆ మట్టి తులసి దళాలు తిరుమలలో శ్రీవారి పాదాల చెంత కనిపించేవి. ఎన్నో రోజులుగా స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న కుమ్మరివాడి కోసం సాక్షాత్తు ఆ తిరుమల నాథుడే ఆ కుమ్మరి సారె వద్ద ప్రత్యక్షమవుతాడు. తనను చూడ్డానికి వచ్చిన స్వామివారిని చూసి ఆ పేద కుమ్మరి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఆ మట్టి చేతులతో స్వామివారికి పాదాభివందనం చేస్తాడు. స్వామి, ఈ కుమ్మరివాని ఇంటికి వచ్చావా? ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదే. అయ్యో స్వామి, నీకు సమర్పించడానికి ఈ పేద కుమ్మరివాని ఇంట్లో ఏమీ లేదే అని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటాడు. దాంతో స్వామివారు ఆ పేద కుమ్మరివాడిని ఓదారుస్తూ, మీ ఇంట్లో ఏది ఉంటే అదే పెట్టు, ప్రేమతో తింటాను, ఆకలేస్తుంది, తొందరగా తీసుకురా అని అంటాడు. కుమ్మర భీముని భార్య ఒక మట్టి కుండలో పెరుగన్నం తీసుకొచ్చి భయంతో స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తుంది. ఆకలితో ఉన్న స్వామి నవ్వుతూ ఆ పెరుగన్నాన్ని ఆరగిస్తారు. ఆ దృశ్యాలను చూసిన దంపతులు ఆనంద బాష్పాలతో స్వామివారి పాదాలను తాకగానే వారి పంచ భౌతిక దేహాలను వదిలిపెట్టి వైకుంఠానికి చేరుకుంటారు. కుమ్మర భీముని భక్తునికి ఆరాధనకి నిదర్శనంగా ఇప్పటికి తిరుమలలో ఒక కొత్త కుండను పగలగొట్టి అందులో పెరుగన్నం పెట్టి నైవేద్యంగా గర్భాలయంలోని స్వామివారికి సమర్పిస్తారు. తిరుమలలో ఎన్నో గంగాలతో నివేదన జరిగిన తులసి పడగని దాటి స్వామివారి గర్భాలయంలోకి వెళ్లే ఒకే ఒక ప్రసాదం నాడు సాధారణ కుమ్మరివాడు సమర్పించిన మట్టి కొండలోని పెరుగన్నం మాత్రమే. అదే పద్ధతిని ఇప్పటికి తిరుమలలో ఆచరిస్తున్నారు. ఎంతటి గొప్ప భాగ్యమో కదా. ఈ కథను బట్టి మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. స్వామివారికి బంగారు కాసులు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, కానీ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలు.